అది కోర్టు ఆర్డర్లని ఏ పొలిటీషియన్స్ వాళ్ళు ఫాలో అవ్వకపోయినా ఈయనైనా ఫాలో అవ్వాలి కదా, కలెక్టర్ అయినప్పుడు ఈయన ఫాలో అవ్వాలి కదా. మరి అంతమంది పోలీసులను ఎట్లా దించారు ఈయన? మాకు అసలు అది ప్రశ్నార్థకంగా ఉంది. అసలు కొన్ని ప్రశ్నలు అయితే మేము చదువుకోకపోయినా మా మైండ్లో అట్లా ఉండిపోయినాయి. మేము చెప్పుకోవడానికి కూడా మాకు ఎట్లా చెప్పుకోవాలనేది కూడా అర్థం కాని పరిస్థితుల్లో మేమున్నాం. కోర్టు ఆర్డర్లు ఫస్ట్ నుంచి 2018 నుంచి 2026 వరకు కూడా మాకు కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి కదా, మరి వాటిని ఫాలో అవ్వాలి కదా. రెవెన్యూ వాళ్ళు కానివ్వండి, మున్సిపాలిటీ వాళ్ళు కానివ్వండి, కలెక్టర్ గారు కానివ్వండి, ఎవరైనా సరే ఫాలో అవ్వలేదు. మాకు 62 ఎకరాల 7 గుంట్ల భూమి ఎక్కడుందో మీరు తేల్చి చెప్పండి, ఇది భూదాన భూమి కాదు గవర్నమెంట్ భూమి అని అన్నారు. భూదాన భూమి గవర్నమెంట్ భూమి అయినప్పుడు భూదాన భూమి 62 ఎకరాల 7 గుంట్ల భూమి ఎక్కడున్నది అది తేల్చి చెప్పమని చెప్పినాం. మేము దిగింది భూదాన భూమిలోనే మేము దిగాము. 62 ఎకరాల 7 గుంట్ల భూమి ఎక్కడున్నది అనేది తేల్చి చెప్పమన్నాము, అది చేయలేదు. కరెంటు నీళ్ళు ఇవ్వమన్నా ఇవ్వలేదు. ఇంకా అక్కడ ఉండడానికి ఇబ్బంది అవుతుంది అట్లా అన్నప్పుడు కొంతమంది రిటైర్డ్ జడ్జెస్ కానివ్వండి వేరే వాళ్ళు వచ్చి మాకు దోమతెరలు, కరోనా టైంలో మాకు దోమతెరలు అవి ఇవి మాకు కావాల్సిన బియ్యం కానివ్వండి అవి ఇచ్చారు. మరి వాళ్ళకి తెలీదా? లక్షాధికారులు అయితే వీళ్ళకు ఇచ్చే కంట్రోల్ బియ్యం కానివ్వండి ఏదైనా సరే వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి అనే ఆలోచన జడ్జెస్కి ఉండదా? ఉంటుంది కదా. దోమతెరలు తీసుకొచ్చి ఎందుకు పంచారు వాళ్ళు? మేము పేదలమనే కదా, గుర్తించే కదా వాళ్ళు తీసుకొచ్చి పంచింది. మరి అలాంటప్పుడు ఇప్పుడు వచ్చేసి వీళ్ళు లక్షాధికారులు కోటీశ్వరులని మాట్లాడితే అసలు 250 కోట్లు విలువ చేసే 31 ఎకరాన్ని మీరు మింగారు అని నేను అంటున్నా.